వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్పై అవినీతి ఆరోపణలు చేస్తే సహించేది లేదని కొండాపురం మండలం గానుగుపెంట పంచాయతీ టీడీపీ నాయకులు జాగర్లమూడి శ్రీనివాసులు, కిలారి నాగేంద్ర పేర్కొన్నారు. వారి ఇరువురు ఆదివారం గ్రామంలో విలేకరులతో మాట్లాడుతూ, ఎక్కడైనా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అవినీతి చేశారని నిర్ధారణ చేయండి, దేనినైనా సిద్ధమని, అంతేకాని ఎక్కడి నుంచో వచ్చి కాకర్ల సురేష్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. కాకర్ల సురేష్ నియోజకవర్గానికి ఎంతో కొంత మేలు చేయాలని అమెరికాలోని అన్ని వదులుకొని నియోజకవర్గానికి వచ్చి తన సొంత నిధులతో అన్నా క్యాంటీన్, కాకర్ల ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు సేవలు అందిస్తున్నారు తప్ప డబ్బు సంపాదించుకునే దానికి అతను రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఎమ్మెల్యేపై బురద చల్లడం సరైన పద్ధతి కాదన్నారు. ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఎంతగానో కృషి చేస్తున్నారని ప్రజలందరికీ తెలుసునన్నారు. ఏది ఏమైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని వారు హితవు పలికారు. ఇకనైనా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పై బురద చల్లడం మానుకొని అభివృద్ధికి సహకరించాలని వారి ఇరువురు హితవు పలికారు. ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో మనం గమనించినట్టయితే శ్రీ కాకర్ల సురేష్ వచ్చిన దగ్గర నుండి అభివృద్ధి పరుగులు పెడుతుంది. దాదాపు 60 కోట్ల రూపాయల పైచిలుకులతో ప్రతి వీధికి సిమెంట్ రోడ్లు ఇప్పటికే 8 నెలల కాలంలోనే పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా కలిగిరి టు వలేటూరుపాలెం డబల్ లైన్ రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. పనులు కూడా త్వరగా జరుగుతూ ఉన్నాయి. కాకర్ల సురేష్ గారు చేసే అభివృద్ధిని ఓర్చుకోలేక ఈ పబ్లిసిటీ వస్తుంది, ఆయనకి పేరు వస్తుందనే కారణంతో యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళ ఆదాయం కోసం దుష్ప్రచారం మొదలుపెట్టారు. రేషన్ బియ్యం అమ్ముకొని సభ్యత్వాలు చేశారని ఇలాంటి దుష్ప్రచారం మొదలుపెట్టేసి అతనికి బ్యాడ్ నేమ్ తీసుకొని రావాలని అతను హై లెవెల్కి వెళ్ళిపోతున్నాడు. జనంలో పలుకుబడి పెరిగిపోతుంది. దీన్ని ఎలానైనా సరే వెనక నెట్టాలి, ఇట్లాంటి అబద్ధ ప్రసారం చేసేసి దాన్ని వెనకనెట్టి ఈ అబద్ధ ప్రసారాన్ని ముందుకు తేవాలని చెప్పి చేస్తున్నారు. కానీ ఇటువంటి వాటిని అసలు మనం ప్రోత్సహించవద్దు. తెలుగుదేశం కార్యకర్తలు మొత్తం ఈరోజు ఉదయగిరి నియోజకవర్గం మొత్తం సంతోషంగా ఉన్నారంటే శ్రీ కాకర్ల సురేష్ గారి వల్లే. అతను ట్రస్ట్ పెట్టిన దగ్గర నుండి దాదాపు 90% విలేజెస్లో ఆరోగ్య రథం ద్వారా అత్యాధునిక మెడిసిన్ అందించి ప్రతి ఒక్కరికి పరీక్షలు చేపించి ఈసీజీతో ప్రతిదీ అన్ని పరికరాలు ఉన్నాయి. దాని ద్వారా 90% విలేజ్లో కవర్ చేయడం జరిగింది. అందరికీ మందులు ఇవ్వటం కానీ ఇంటి దగ్గరికి వెళ్ళి అందరికీ వైద్య పరీక్షలు చేశారు. అలాగే 10,000 పైసలకు పెళ్లి కానుకలు అందించడం జరిగింది. ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ అందరికీ 10,000 పైసలకు పెళ్లి కానుకలు కూడా అందించడం జరిగింది. అదేవిధంగా హెల్త్ బాగాలేని వాళ్ళకి, ఆరోగ్య సమస్యలు ఇలాంటివి సరిగ్గా పిల్లలు పట్టించుకున్న వాళ్ళకి అందరికి కూడా ఆర్థిక సహాయం అందించడం జరిగింది. హఠాత్తుగా చనిపోయిన వాళ్ళకి మట్టి ఖర్చులు కానివ్వండి అన్ని ప్రతి ఒక్కటి కాకర్ల సురేష్ గారు అందించడం ద్వారా సంవత్సరం కాలంలోనే అతను ఒక బ్రాండ్ అయిపోయాడు. ఉదయగిరి నియోజకవర్గంలో ఒక బ్రాండ్ అయిపోవటం వల్ల అతన్ని వచ్చే సంవత్సరం కాలంలోనే దాదాపు 10,000 మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రతిరోజు ఉదయం 9 గంటలకు మొదలు పెడితే అర్ధరాత్రి 12:30 దాకా అతను కష్టపడే నాయకుడు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత టీడీపీలో అంత కష్టపడుతున్న ఏకైక వ్యక్తి కాకర్ల సురేష్ గారే. అమెరికాలో అంత విలాసమైన జీవితం వదిలేసి ఇక్కడ వచ్చేసి ఎండకి మేమే తిరగలేకున్నాం. కానీ ప్రతిరోజు ప్రతి గంట ఆయన ప్రజల కోసం తిరుగుతూనే ఉన్నాడు, ప్రజల కోసం చేస్తూనే ఉన్నాడు. ఈ సభ్యత్వాల విషయంలో మా పంచాయతీలో నరేంద్ర సహకారం తీసుకొని, మా గ్రామంలో కానీ మా నాయకులు మా కార్యకర్త సహకారం తీసుకొని సుమారు 800 సభ్యత్వాలు పూర్తి చేసాం. ఒక శాశ్వత సభ్యత్వం తీసుకున్నాను నేను. ఎవరి కష్టం వాళ్ళు, ఎవరి రూపాయి వాళ్ళు పెట్టుకొని సభ్యత్వాలు చేసి పార్టీ మీద అభిమానంతో చేసేది తప్పితే ఎవరు ప్రోద్బలంతో మాత్రం ఎవరు చేసుకోవాలి. ఇది గమనించండి అని కోరుకుంటున్నాను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును.
పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.